హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. టాలీవుడ్ ఇండస్ట్రీ ఇప్పుడు మరోసారి వార్తల్లోకి ఎక్కింది. అయితే ఈసారి వేరే రకంగా ఒక కొరియోగ్రాఫర్, ఒక 2 నేషనల్ అవార్డులు సంపాదించిన కొరియోగ్రాఫర్ మనవాడని గర్వించాలో, మరి అతని వల్ల అతని అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ రేపు గురైందనే ఆరోపణలు మొత్తం ఇప్పుడు భారతదేశాన్ని కుదిపేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది అని తెలుసుకునే ప్రయత్నంలో నిజానికి టాలీవుడ్ ఇండస్ట్రీకి పెద్ద అని చెప్పుకోవచ్చు తమ్మారెడ్డి భరద్వాజ గారు, దర్శక నిర్మాత. వారే ఇప్పుడు ఇండస్ట్రీకి పెద్ద. మరి వారు ఏమనుకుంటున్నారు, ఇండస్ట్రీ పరిస్థితి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్, శ్రీరెడ్డి దగ్గర నుంచి మొదలైంది అనుకుంటా మనకి కష్టకాలం టాలీవుడ్కి. కష్టకాలం ఏం లేదు, నడుస్తుంది అఫ్కోర్స్. కానీ ఈ వివాదాలు చుట్టుముట్టడానికి అంటే కొంచెం తీవ్ర రూపం దాల్చింది. మొన్నటి లావణ్య కేసు అయితేనేమి, తర్వాత హేమ గారి డ్రగ్స్ కేసులు అయితేనేమి, నిర్విరామంగా మధ్య మధ్యలో పూనం కౌర్ ట్రైలర్స్. ఏం జరుగుతుంది సార్ ఇండస్ట్రీలో? అంటే ఇవన్నీ ఇండస్ట్రీ కింద సంబంధం లేదమ్మా, మనకి ఇండస్ట్రీ కోసం వచ్చినాయి కాదు సార్. ఇప్పుడు ఆ కేసు, ఇందాక మీరు చెప్పిన కేసు వాళ్ళ పర్సనల్ ఫ్యామిలీ కేసు, అది పోలీస్ దగ్గర ఏదో నడుస్తుంది. అది ఓకే. హేమ గారి కేసు అక్కడ బెంగళూరులో జరిగింది. అది మన ఇండస్ట్రీకి సంబంధించింది కదా. ఆవిడ ఇండస్ట్రీ కాబట్టి ఇండస్ట్రీ ఎగ్జాక్ట్లీ సార్. లేకపోతే మనకి ఇండస్ట్రీకి ఏం సంబంధం? ఆవిడ పర్సనల్ కేసు అది. ఓకే. అది ఆవిడ లేదంటుంది, ఉందంటున్నారు. అది ఏదో నడుస్తుంది, అది నడుస్తుంది. ఓకే. ఇకపోతే ఈ కేసుకు వచ్చేటప్పటికీ ఇండస్ట్రీలో జరుగుతున్న విషయాల మీద, ఇండస్ట్రీలో ఆడవాళ్ళ పిల్లలకి ఏమి కావాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఇలాంటి సందర్భాలు జరగకుండా ఉండటానికి ఏం చేయాలి అనేది మన ప్రయత్నం మనం చేయాలి సార్. సో ఇది నిజమా అబద్ధం అనేది ఇంకా మనకు తెలీదు. ఎగ్జాక్ట్లీ. సో కంప్లైంట్ వచ్చింది మనకి, కంప్లైంట్ మనం తీసుకున్నాము, ఎంక్వైరీ చేస్తున్నాము. ఎంక్వైరీ చేస్తున్నప్పుడు వీళ్ళు స్టేట్మెంట్లు తీసుకున్నాం. ఇప్పుడు సాక్ష్యాలను పరిశీలించాలి. సాక్ష్యాలు పరిశీలించిన తర్వాత కానీ ఓ నిర్ణయానికి రావు. నిర్ణయానికి వచ్చేదాకా మనం వీళ్ళు రైట్ అంటానికి మన దగ్గర చెప్పడానికి లేదు. రైట్ సార్. అంటే 2 వారాల ట్రయల్ మీరు ఆల్రెడీ చేశారు. మీ 2 వారాలే కదమ్మా, మామూలుగా ఎన్ని రోజులు? అఫ్కోర్స్. అంటే మీరు దీన్ని రాజీ కూర్చే ప్రయత్నం ఏమైనా చేశారా సార్ మీరు? లేదు, అసలు రాజీ గురించే ప్రదర్శన వస్తే ఇంత దూరం రాదు కదా సార్. రాజీ చాలా ఈజీగా చేయాలనుకుంటా. అంటే మీరు రాజీకి ట్రై చేశాడు కానీ ఆ కొరియోగ్రాఫర్ ఒప్పుకోలేదని, అందుకే బయటకు వచ్చిందని. అదేం లేదు సార్. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఏది జరుగుతానికి అవకాశం లేదు పూర్తిగా. ఓకే. అంటే నా దగ్గరకు వచ్చినప్పుడు కూడా నాకు పూర్తి వివరాలు తెలియదు. పూర్తి వివరాలు తెలిస్తే ఏమన్నా రాజీ చేసేవాళ్ళేమో. ఓకే. రాజీ చేయొచ్చా చేయకూడదు అనేది కూడా సందర్భం లేదు, నాకు తెలియదు. ఓకే. సో ఏదో చెప్పాము, అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు, కేసు పెట్టుకోండి అమ్మా. ఎగ్జాక్ట్లీ. మన చేతుల్లో లేని పని కదా, మీరు చూసుకోవాల్సిందే, కేసు పెట్టుకోండి అంటే ఛాంబర్లో కేసు పెట్టారు. ఓకే. ఆ తర్వాత జరుగుతున్న ప్రాసెస్ మీరు చూశారు. అవును సార్. అంటే సార్ వాళ్ళిద్దరి జర్నీ 6 సంవత్సరాలు సార్. ఆ తర్వాత విడిపోయింది, అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు. ఆ అమ్మాయిని ఈయన హీరోయిన్ చేశాడు. యథా రాజా తదా ప్రజ అనే ఒక సినిమాలో. ఈ సినిమా తీయలేదు అసలు, షూటింగ్ ఓపెనింగ్ అయింది అంతే. అచ్చా, హీరోయిన్గా ప్రకటించారు. అది కూడా ఈయనే చేశాడు, అంతే కదా సార్. మరి ఇంత ఉన్న వాళ్ళలో ఇప్పుడు హఠాత్తుగా ఈమె రావడం ఏంటనే దాని మీద కొన్ని రకాల అనుమానాలు. అంటే ఇప్పుడు మనం ప్రాబ్లం ఏంటంటేనమ్మా సార్, నేను వేషానికి వచ్చాను, దేనికి వచ్చాను, నాకు ఎదుటి వ్యక్తి అవకాశం ఇస్తా అన్నాడు సార్. అవకాశం ఇవ్వాలంటే నాకు ఫేవర్ కావాలన్నాడు. నాకు అవకాశం రావటం ఒక ఫేవరు, ఆయనకి ఇంకో ఫేవర్ కావాలన్నాడు. నేను లొంగిపోయాను. ఓకే. అసలు అడగొచ్చా అడగకూడదా? ఫస్ట్ అడగటం తప్ప కాదా? తప్పే కదా సార్. అవును, తప్పు. అడిగినాక నేను లొంగిపోయాను కాబట్టి ఇక నా జీవితం అంతా అక్కడే ఉండాలని ఎక్కడ రూల్ ఏం లేదు కదా. తర్వాత నాకు ఇష్టం లేనప్పుడు నువ్వు రాకూడదు కదా, అతను రాకూడదు కదా. వచ్చినప్పుడు తప్పే కదా. ఈ సింపుల్, ఈ చిన్న విషయం ఇది. మనకు మామూలుగా ఎట్లా ఉంటుందంటే ఇన్ని రోజులు ఉన్నాక ఇప్పుడు ఏంటంటే నీకు కాదు అని అంటాం. మనం క్యాజువల్గా అంటాం.
ఇప్పుడు ఒక కోర్టులో కూర్చున్నప్పుడు ఆ మాట మాట్లాడలేం కదా. అంతే కదా. బయట క్యాజువల్గా మాట్లాడటానికి అది కరెక్ట్ బాగానే ఉంటుంది, వినటానికి బాగానే ఉంటుంది. ఇన్ని రోజులు శుభ్రం కలిసి ఉన్నారు, ఇప్పుడు ఏమొచ్చింది పోయే కాలం, పోయినాక అయిపోయినాక అవసరం తీరినాక అల్లుడు ఉండకూడదు అన్నట్టు చేస్తారా అని అంటారు. అట్లా కాదు కదా సమస్య. నో అన్నప్పుడు నో అయిపోతుంది, ఎస్ అన్నప్పుడు ఎస్ అవుతుంది. అంతే. అసలు ఎస్ అంటానికి ఏంటి అవసరం ఏంటి వచ్చింది? ఎస్ ఇట్లా అనిపించారు, నువ్వు ఎస్ అనిపించావా, ఎస్ అన్నారా? ఓకే, మేజర్ ఇష్యూ అక్కడ వస్తుంది. అవును సార్. ఎస్ అన్నారా, ఎస్ అనిపించారా? ఓకే, ఎస్ అనిపించారు అంటే కేసే. అవును సార్. ఎస్ అన్నారంటే వాళ్ళు మ్యూచువల్ నో ప్రాబ్లం. మ్యూచువల్ కన్సెంట్కి వ్యాలిడిటీ ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలి కదా. ఓకే, సో ఇప్పుడైతే భారతదేశం అనుమతించింది మ్యూచువల్ కన్సెంట్కి. ఏమైనా మ్యూచువల్ కన్సెంట్ ఓకే, మ్యూచువల్ కన్సెంట్కి తీసుకెళ్ళిన పరిస్థితులు కూడా ఇంపార్టెంట్ కదా. సో ఇప్పుడు ఆ అమ్మాయిని మైనర్గా ఉన్నప్పుడు రేప్ చేశారని ఫోక్సో కేసు పెట్టారంటే ఇప్పుడు ఇవన్నీ వ్యాలిడ్ అవుతాయా సార్? ఇవన్నీ ఇప్పుడు జరిగిపోయి కోర్టులు చూడాలా మనకు తెలియదు, ఎందుకంటే 5-6 సంవత్సరాలు అయిపోయింది నాకు అంత విజ్ఞానం లేదు, కోర్టు విజ్ఞానం కానీ ఇలా చట్టం మీద నాకు విజ్ఞానం లేదు సార్. నాకు తెలీదు, అది ఉండొచ్చు సార్. వ్యాలిడ్ అవుతుందా అవదా అనేది తెలియదు. ఓకే, చూడాలి సార్. సో అంటే సార్ ఇండస్ట్రీ ఇట్లాంటి విషయాల మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు, పట్టించుకోవట్లేదు అనే వాతావరణం అయితే కనిపిస్తుంది సార్. ఏంటి అసలు మన ఇండస్ట్రీకి పెద్దలు లేరా, ఎవరు పట్టించుకోరా? అసలు ఇండస్ట్రీ అంటే ఎవరు? ఇండస్ట్రీకి అసలు పెద్ద ఎందుకు ఉంటారు? ఎవరు కనిపెట్టారు? ఎవరు కనిపెట్టారు? అట్లా ఎవరు కనిపెట్టలేదు కదా. ఓకే, అనుకోకుండా దాసనారాయణరావు గారు కొన్ని సందర్భాల్లో మనకు పనికొచ్చారు కాబట్టి, ఆయన ఉన్నంతకాలం ఆయన చూసుకు వెళ్ళారు కాబట్టి ఇండస్ట్రీ పెద్ద అనేది ఒక పదవిలాగా ఫీల్ అయిపోయారు అందరూ. ఓకే, ఆయన అంతటా ఆయన వాలంటరీగా ఆయన సేవ చేస్తూ వచ్చారు. ఆ సేవని మనం పెద్దగా తీసుకుంటాం అనేది కాదు, కరెక్ట్ కాదు. ఓకే, ఆయన వెళ్ళిపోయినాక దాన్ని అంత పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు, ఎగ్జాక్ట్. అంత పరపతి ఉన్నవాళ్ళు లేరు, అంత టైం ఉన్నవాళ్ళు లేరు. ఆయనకి టైం ఉండేదని కాదు, మోస్ట్ బిజియెస్ట్ మ్యాన్ ఆయన. 10 సినిమాలు సంవత్సరానికి చేసేవాడు. అంతే కదా సార్. అప్పుడు కూడా ఈ పనులన్నీ చేశాడు. బట్ ఆయనకి అంత మేధాశక్తి ఉంది. అంత మేధాశక్తి ఉన్నవాళ్ళు కానీ, అంత ఇండస్ట్రీలో మమేకమైన వాళ్ళు కానీ, అంత పవర్ ఉన్నవాళ్ళు కానీ ఇండస్ట్రీలో ఎవరు లేరు ఇప్పుడు. అప్పుడు లేరు, ఇప్పుడు లేరు. ఓకే, సో అది పెద్ద అనేది లేదు, అందుకని ఆయనకు అంత ఉంది కాబట్టి నడిచిపోయింది. ఇప్పుడు ఎవరన్నా వచ్చి చేయాలంటే అంత ఈజీగా జరిగే పని కాదు, కష్టం అది. ఓకే, సో ఇప్పుడు మనం పెద్దవాళ్ళు లేరు కాబట్టి దానికి సంబంధం లేదు. ఛాంబర్ అనేది బిగ్గెస్ట్ బాడీ, ఛాంబర్ ఏదైనా చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనం మలయాళ ఇండస్ట్రీలో చూసాం కదా సార్, హేమ కమిషన్ రిపోర్టు, అక్కడ మోహన్ లాల్ రాజీనామా చేయడం, ఇలాంటివన్నీ చూసాం కదా. దాని ప్రభావం అంటే అట్లాంటిది మన దగ్గర పెట్టాలనే డిమాండ్లు కూడా చూసాం. దాని విషయంలో ఏం ఆలోచించారు సార్? ఏం ఆలోచించేది ఏం లేదు, మన కమిటీ ఆల్రెడీ ఉంది, ఎప్పుడూ ఉంది మనకి. ఆ రిపోర్టు కూడా చాలా ఒక స్థాయి వరకు వచ్చింది. ఓకే, అది కమిటీ ఒకసారి డిసైడ్ చేసి దాని మీద రిపోర్ట్ ఇస్తే గవర్నమెంట్ నామ్స్ తయారు చేస్తుంది. ఓకే, సో ఒక నెల ప్రాసెస్ ఆగిపోయి ఉంది. ఆ నెల ప్రాసెస్ అయిపోతే ఎవరు సార్ ఆ కమిటీ? ఎవరు సార్? చాలా మంది ఉన్నారు, ఇప్పుడు గుర్తులేదు. 6 ఏళ్ల కింద కమిటీ 20 మంది ఎంతమంది ఉండాలి, దాంట్లో పేర్లు జంబో కమిటీ. అంటే ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ నుంచి ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఓకే, బట్ అంటే ఏదో పెద్ద సీరియస్గా అయితే తీసుకోవట్లా. సీరియస్గా చాలా సీరియస్గా తీసుకుని 3000 మందిని ఇంటర్వ్యూ చేశారు. సీరియస్గా తీసుకోకపోతే 3000 మంది పని పాట లేదు ఇంటర్వ్యూ చేయడానికి. చాలా సీరియస్గానే తీసుకున్నారు. బట్ ఈ గవర్నమెంట్ మారే ముందు అక్కడ ఎఫ్డీసీలో చైర్మన్ లేకపోవటం, ఎఫ్డీసీలో పని జరగకపోవటం, తర్వాత ఇప్పుడు వచ్చినాక మళ్ళీ ఎఫ్డీసీకి ఎండీ లేకపోవటం, ఎండీ రావటం, ఇవన్నీ టైం. కొత్త గవర్నమెంటు. సో వీళ్ళు ఆ పాత కమిటీని యాక్సెప్ట్ చేస్తారా, మళ్ళీ కొత్త కమిటీ చేస్తారా, ఇవన్నీ మనకు తెలియదు కదా. సో ఇట్ ఈస్ లైంగ్ విత్ గవర్నమెంట్, చూడాలి మరి. సార్ అంటే మొన్న లావణ్య రాజ్ కుమార్ కేసు కావచ్చు, అప్పట్లో శ్రీరెడ్డి కావచ్చు, ఎప్పుడు మీరు పెద్దలు ఎవరు అంతగా స్పందించలేదు. ఈ కేసులో మాత్రం చాలా ఆగమేఘాల మీద చాలా తీవ్రంగా స్పందిస్తుంది కమిటీ. కానీ మీరు ప్రెస్ మీట్ మీరే వచ్చి పెట్టడం కానీ అంటే అని మీరు అనుకుంటున్నారు సార్. శ్రీరెడ్డి అప్పుడే అసలు స్టార్ట్ అయింది. శ్రీరెడ్డి అప్పుడు చేశాం కదా, అందరం మాట్లాడాము, అందరం చేసాం. ఇప్పుడేం ఆగమాగాలి మీరు చెప్పే రెండో కేసు ఏమో అసలు మాకు సంబంధం లేదు. అది వాళ్ళు ఏదో పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఏదో వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు. ఓకే, మనకి ఇండస్ట్రీకి సంబంధం లేదు. ఫ్యామిలీ మూడు పిల్లల సమస్య, అది మూడు పిల్లల సమస్య. హీరో అయితే మనకేంటి సంబంధం? ఆమె కూడా ఆర్టిస్టే కదా సార్. అంటే ఆర్టిస్టో తెలియదు నాకు. ఆమె కూడా ఆర్టిస్ట్ సార్. ఏదైనా ఆర్టిస్ట్ అయినా కానీ వాళ్ళిద్దరు ఏదైనా మూడు పిల్లల సమస్య కదా అది. ఓకే, ఆ సమస్య మనకి డొమెస్టిక్ చూసుకుంటారు, డొమెస్టిక్ వైలెన్స్ కింద కాదు, మనకు సంబంధం లేదు.
ఇది ఇండస్ట్రీలో వర్క్ ప్లేస్లో జరిగే సమస్యలు ఏదైనా ఉంటే మనం చూస్తాం. అచ్చా వర్క్ ప్లేస్లో ఓకే షూటింగ్లో కానీ రిహార్సల్స్లో కానీ ఆఫీసుల్లో కానీ అచ్చా ఓకే అటువంటికే వారికే మనం పరిమితం అవుతున్నాం. ఓకే. సో అంటే ఇప్పుడు ఇది వాళ్ళ ఇంటి సమస్య కాబట్టి మా కానీ మీరు కానీ ఎవరింటి సమస్యను మేము పట్టించుకోవాలి. ఇంటి సమస్యలు పట్టించుకోవాలి. ప్రతి ఇంట్లోనూ సమస్యలు సమస్యలు ఉంటాయి. ఈ మొత్తం షూటింగ్ లాపుకొని సమస్యలే పరిష్కరించాలి. అందరిలో సమస్య. మాకు మార్నింగ్ షూటింగ్కే వస్తే 4ంటికి 5ంటికి బయలుదేరుతారు సార్. ఎవరైనా మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా. ఎగ్జాక్ట్లీ సార్. రాత్రి 12, 1 గంటకి వెళ్తారు. 3-4 అవర్స్ ఉంటారు. భార్య మీద భర్త, భర్త మీద భార్య రోజు కొట్టుకుంటానే ఉంటారు. ఈ పరిస్థితిలో ఎక్కడ కలుస్తారు? సో వీళ్ళు పడే బాధలు కానీ వీళ్ళు పడే డొమెస్టిక్ కష్టాలు కానీ 100 ఉంటాయి. ప్రతి ఇంట్లోనూ సమస్య ఉంటుంది. సో మనం షూటింగ్లు అన్నీ ఆపి సమస్యల మీదే కూర్చోవాలి అప్పుడు. రైట్. ఓకే సార్. పర్టికులర్ ఇప్పుడు ఈ యొక్క రేప్ కేసు అనాలి అంటే ఒక కొరియోగ్రాఫర్ కేసు విషయానికి వస్తే సార్, అతను ఇప్పుడున్న సిచ్యువేషన్లో మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్. సో అది అంటే ఏ రకంగా ప్రభావితం చూపిస్తుంది? ఏం ప్రభావితం లేదమ్మా. ఇప్పుడు పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు, చిన్నవాళ్ళు అయి ఉండొచ్చు. పెద్దవాళ్ళు అయితే పెద్దవాళ్ళు అవుతారు. మాకేముంది, ఎవరికి ఫరక్ పడదు కదా సార్. మాకు ఎవరైనా ఒకటే. ఆయన రైట్ అయితే ఆవిడ శిక్ష పడుతుంది, ఆవిడ రైట్ అయితే ఈయనకి శిక్ష పడుతుంది. ఓకే. అంటే ఈ మధ్య కాలంలో లేడీస్ కూడా చాలా వరకు ఫేక్ కేసులు పెడుతున్నారు అబ్బాయిల మీద. ఉండొచ్చు. సో ఆ కైండ్ ఆఫ్ స్మెల్ ఏమన్నా మీకు వచ్చిందా సార్? అదేం లేదు, చూడాలి. ఇప్పుడు మనం ఇద్దరం 2 స్టేట్మెంట్లే తీసుకున్నాం. మీకు సాక్ష్యాలు చూసి చెప్తే కానీ చెప్పలేము కదా. అంటే మీ దగ్గరకు సాక్ష్యాలు ఏం రాలేదా సార్ మీ దగ్గరికి? ఇంకా లేదు, సాక్ష్యాలు మేము చెయ్యాలి. మొన్నే అయింది. మొన్న అవగానే లోపల పోలీస్ కేసు వచ్చింది. ఈ 3 రోజుల నుంచి మీడియా పంచాయతీ సరిపోయింది మాకు. ఓకే ఓకే. సో అతను పరారీలో ఉన్నట్టేనా సార్ ఇప్పుడు? లేదు, అతను షూటింగ్ చేసుకుంటున్నాడు. పరారీ లేదు. అది మరి పోలీస్ కేసు పెట్టాక పోలీసులు అంటే ఇక్కడ లేడు కదా, వేరేది ఎక్కడో ఉన్నట్టున్నాడు. వాళ్ళు వెళ్ళి అరెస్ట్ చేస్తారేమో తెలియదు. అరెస్ట్ చెయ్యాలా చేయకూడదు అది వాళ్ళ కేసు, మనకు సంబంధం లేదు. ఓకే. మనమేం అరెస్ట్ చేయమని చెప్పలేదు, మనం కేసు పెట్టలేదు, మనకు తెలియదు కదా. ఓకే సార్. కేసు ఐఎంఐ పెట్టింది. వాళ్ళు గవర్నమెంట్ పోలీసు వాళ్ళ పద్ధతులు ఎట్లా ఉంటే అట్లా చేస్తారు. ఓకే. అంటే ఇప్పుడు తాజాగా ఏమనంటే అతను హీఈస్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. సో అతనికి ఏం కాదు, ఏదో వీళ్ళు హడావుడి చేస్తున్నారు తప్ప అతనికి ఏం కాదు అనే ఒక ఎవళ్ళ ప్రెడిక్షన్ వాళ్ళకు ఉంటుందమ్మా, మనకెందుకు అది, మన దాని మీద మాట్లాడతాం. నాకు పర్టికులర్ నాకు అనవసరమైన విషయం కదా సార్. నా విషయం ఎంతవరకు అంటే మాకు ఛాంబర్లో మేము పెట్టిన ఆ కమిటీ ఐసీ వాళ్ళు చేసే పనిలో నేను భాగస్వామ్యం కదా, అంత మట్టుకే నా పరిధి. లేదు సార్. అంటే ఇండస్ట్రీ పెద్ద మీరే ప్రస్తుతానికి. అంటే వేరే వాళ్ళు అనుకుంటున్నా నిజానికి గ్రౌండ్ లెవెల్లో అందరికీ అండగా పడేది మీరే, మా అందరికి తెలిసి కూడా. సో ఏ కష్టంలో మిమ్మల్ని అడగాలి, మీ దగ్గరే సమాధానం తీసుకోవాలి. అది కరెక్ట్గా పోలీస్ ఏం చేస్తుందో నేను చెప్పలేను కదా, నాకు సంబంధం లేదు. సో సార్ ఇప్పుడు 2 ఉన్నాయి సార్ దీంట్లో. ఈ పర్టికులర్ మాస్టర్ ఈ యొక్క కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాబట్టి అతనికి వ్యతిరేకంగా కొందరు కుట్రలు చేస్తున్నారు, వాళ్ళు డబ్బులు ఇచ్చి ఈ అమ్మాయితో ఇలాంటి ఆరోపణలు చేయిస్తున్నారు అనేది కూడా ఒక వాదన. నేను అనుకోనది అంత ఉండొచ్చు కూడా, బట్ అంత కాదు. ఎందుకంటే కార్డు లేని వాళ్ళు వచ్చి చేస్తున్నారు, దాన్ని ఈయన తీవ్రంగా వ్యతిరేకించడం వల్లనే కొందరు ఈయనతో గొడవపడి ఆ మధ్య ఒక 6 months అరెస్ట్ కూడా చేయించారంట తనని. ఇట్లాంటిది ఒక కేసులో అది అంతకుముందు కేసు, అది తెలంగాణ స్టేషన్ టైంలో కేసు. అది వేరే కేసు, దానికి దీనికి సంబంధం లేదు. ఇది వచ్చింది, ఇది వేరే కేసు సార్. ఇది కొంత మిస్అండర్స్టాండింగ్ ఉంది, కొన్ని తప్పులు ఉన్నాయి, కొన్ని ఒప్పులు ఉన్నాయి. ఓకే. కొన్ని నిజాలు ఉన్నాయి, కొన్ని అబద్ధాలు ఉన్నాయి అని మాకు అనిపించింది. ఇంకా పూర్తిగా పూర్తిగా మాకు ఇంకా అవగాహన రాలేదు. అది సార్. సో ఏది నిజం, ఏది అబద్ధం, ఏది మిస్అండర్స్టాండింగ్, ఏది అండర్స్టాండింగ్, ఇవన్నీ తెలియాలంటే 1 నెల రోజులు పడుతుంది. మేము ఆ సాక్ష్యాలను మాట్లాడిన తర్వాత కానీ చెప్పగలుగుతాం. ఓకే. అప్పుడు దాకా ఏం చెప్పలేం. సో ఇది దీనిలో ఇది కూడా ఉంది సార్, లవ్ జిహాద్ అనే మాట కూడా విని నాకు ఒక్కసారి జల్లుమంది. ఏంటి ఆ స్థాయి దాకా వెళ్ళిపోయిందా ఇది అని. లవ్ జిహాద్ ఏముందా ఇప్పుడు అట్లా అనుకుంటే? హేమమాలిని ధర్మేంద్ర లవ్ జిహాదా? వాళ్ళిద్దరు ముస్లింలుగా, మరి వాళ్ళు బీజేపీ ఎంపీలు. ఆయన మొన్నటిదాకా ధర్మేంద్ర గారు ఎంపీ, ఇప్పుడు హేమమాలిని గారు ఇంకా ఎంపీ. ఇప్పుడు మనకేంటంటే ముస్లిం కల్చర్లో 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. సో అవసరం వచ్చినప్పుడల్లా కులం మార్చుకోమంటారు, ప్రేమ మార్చుకోమని. మార్చుకోవటానికి వీళ్ళు తయారవుతారు, వాళ్ళు తయారవుతారు, ఏదో జరుగుతూ ఉంటుంది. అవును.
ఇప్పుడు ఇప్పుడున్న అతని వైఫ్ కూడా అలా మతం మార్చుకున్న అమ్మాయి అని విన్నాను సార్. తెలియదు, నాకు తెలియదు డీటెయిల్స్. తను కూడా అట్లా మతం మార్చుకున్నాడు. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకే. అసలు మతం మార్చుకోవటం అంటే ఏంటో నాకు తెలియదు ఫస్ట్, అందుకని నాకు క్లారిటీ అది లేదు కాబట్టి నన్ను ఎక్కువ అడిగితే నేను చెప్పలేను. అంటే మతం మార్చుకోవటం పేరు మార్చుకుంటే మతం మారుతుంది, అది నాకు తెలియదు. ఇప్పుడు నేను హిందూగా పుట్టాను, రేపు ముస్లిం అవ్వాలంటే నేను ఏం చేయాలి? పేరు మార్చుకుంటే ముస్లిం అయిపోతాను. నా పేరు అహ్మదో సుల్తానో పెట్టుకుంటే ఉత్తరకొండ అయిపోతాను. ఎట్లా అవుతారు సార్? మరి ఎట్లా దర్గాకు ఎక్కడికి వెళ్ళాలి? దాంట్లో ఎక్కడికి వెళ్ళి పూజ మారుస్తాం. ఇప్పుడు ఈ వెంకటేశ్వర స్వామి చేసేవాళ్ళని తీసుకెళ్ళి అల్లా అని ఒక మసీదుకి వెళ్తే అవి మారిపోతుందా? లేదు సార్. సో బేసిక్గా మనం పుట్టి పెరిగినాక, మనిషిగా పుట్టినాక ఏ పార్టీ మతమైనా జస్ట్ లైక్ దట్ అట్లా మారిపోతుంది. నాకు అర్థం కాదు. మనం పుట్టిన కాడి నుంచి ఒకటి ఉన్నాం అంటే నమ్మకం మారచ్చు. రైట్ సార్. మతం అనేది నమ్మకం అయితే నమ్మకాలు మారచ్చు అంతే తప్ప ఏ మనిషి ఏం మారుతాడు? నేను అంటే అదే సార్, వాళ్ళకు ఒక వెసులుబాటు ఉంది కదా సార్. అప్పుడు ఇద్దరు ముగ్గురు భార్యలు చేసుకున్న వెసులుబాటు కోసం చేసుకుంటే అదొక రకం, అది ఒక వెసులుబాటు. అవును సార్. మిగిలినది కాదు కదా. అయితే పర్టికులర్ లవ్ జిహాద్ అనే మాట ఎందుకు వచ్చిందంటే గత కొంతకాలంగా ఇండియాలో ఇట్లాంటి ధోరణి ఎక్కువ ఉంది కాబట్టి. ఎక్కువ కొన్ని చోట్ల జరిగింది, ఒకటి రెండు చోట్ల. ఇప్పుడు ప్రతిదీ జరుగుతుందమ్మా ఇక్కడ. అవును సార్. మన హిందువులు ఏమీ చేయట్లేదా? చేసినవి చేస్తున్నారు కదా. ఇప్పుడు దేశద్రోహం, మన స్కాండల్స్ ఏమంటారు, డిఫెన్స్ బయటికి అమ్మిన వాళ్ళు మన వాళ్ళు అమ్మేవాళ్ళు, చేసేది స్మగ్లింగ్ చేసేది మన వాళ్ళే చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. చేస్తే మనం మంచివాళ్ళం అవుతున్నాం. అదే ముస్లిం చేస్తే మాత్రం దేశద్రోహి అయిపోతాడు. ఎట్లా దేశద్రోహి అని? దేశానికి ద్రోహం చేసిన ఏ జాతి వాడైనా, ఏ మతం వాడైనా ద్రోహే. ఓకే, అంతే కదా సార్. అంతే డౌటే ఉంది. అవును. కేవలంగా ముస్లింగా పుట్టినట్టు వాడు దేశద్రోహి, హిందువుగా పుట్టినప్పుడు నేను దేశభక్తుడిని, నేను మాత్రం దేశానికి ద్రోహం చేస్తాను కానీ నేను దేశభక్తుడిని. వాడు భక్తుడైనా కానీ దేశద్రోహి పుట్టాడు కానీ ద్రోహి అంటే అది కరెక్ట్ కాదు కదా. దేశద్రోహులు ఏ మతం వాడినా దేశద్రోహి కాదు సార్. ఆ అమ్మాయి ఎఫ్ఐఆర్లో పదం వాడకపోయినా నన్ను మతం మారమని ఇబ్బంది పెట్టడం ఉంది కదా. సో అదే లవ్ జిహాద్ యాక్చువల్గా ఇప్పుడు నడుస్తున్న వ్యవహారం అంటే అదే లవ్ జిహాద్. సో మీకు ఆ కొరియోగ్రాఫర్ పర్టికులర్ తెలుసా సార్ పర్సనల్గా? తెలుసు అండి. నిందితుడు ఎవరైతే ఇప్పుడు మొన్న మాట్లాడినప్పుడు చూడటమే కానీ నాకు చిన్నప్పటి నుంచి తెలిసే ఉంటారు. ఎందుకంటే తెలియని వాళ్ళు ఎవరున్నారు నాకు. బట్ నాకు అంత గుర్తులేదు. అప్పుడు చిన్నపిల్లడు అయి ఉంటాడు, వాడు వచ్చి ఉంటాడు, డాన్సర్గా ఉండి ఉంటాడు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు ఎందుకంటే ఇప్పుడు సరే యూనియన్ వాళ్ళు కూడా, కొరియోగ్రాఫర్స్ యూనియన్ వాళ్ళు కూడా ఎవరు మాట్లాడట్లా. ఇప్పుడు పెద్ద పెద్ద డాన్స్ మాట్లాడుతున్నారమ్మా, వాళ్ళు వస్తున్నారు, నాతో కూడా మీతో మాట్లాడుతున్నారు, మీడియాలో ఖండించడం కానీ వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తున్నారు సార్. ప్లస్ ఆ అమ్మాయికి మేము సపోర్ట్ చేస్తామని చెప్పారు సార్. అమ్మాయికి సపోర్ట్ అంటే వర్క్ వైజ్ ఈ కేసులో కాదు. కరెక్ట్. అవును, కేసులో కాదు. ఇతనికి సపోర్ట్ చేయండి, ఆ అమ్మాయికి చేయొద్దని కూడా చెప్పలేదు. ఓకే. ఆ అమ్మాయికి వర్క్ సైడ్ ఏదన్నా ఇబ్బంది అని చెప్పి దాంట్లో ఎఫ్ఐఆర్లో పెట్టారు కాబట్టి అటువంటిది ఏమి లేకుండా చేస్తాం అనేది వాళ్ళు చెప్పాడు. ఆమె కార్డు ఇవ్వకుండా ఆపాడా సార్ మనోడు? ఆపాడా? లేదు, అది మిస్అండర్స్టాండింగ్ అంది. అదే నా ఉద్దేశంలో. ఓకే. అంటే నేను ఫెడరేషన్లో ఉన్న ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను. అంటే మా కమిటీకి కూడా నేను చెప్తాను అదే మాట రేపు ఎప్పుడు వస్తే సార్. అక్కడ మాకు కొన్ని పరిస్థితులు ఉంటాయి సార్. మేము డబ్బులు కట్టగానే కార్డు ఇచ్చేస్తాం అనేది అంత ఈజీగా జరగదు. ఒకసారి ఏదో మీటింగ్లో పెట్టమంటారు, జనరల్ బాడీలో పెట్టమంటారు, కొంతమంది రావద్దు అంటారు, కొత్త వాళ్ళని రావద్దు అంటారు. పర్టికులర్గా డాన్సర్స్ యూనియన్లో ఇది ఎప్పటి నుంచో ఉన్న న్యూసెన్స్ ఇది. వాళ్ళని అప్పుడు నన్ను వచ్చినప్పుడు కూడా తిట్టా, ఇది ఎప్పుడు మారుతారా, 30 ఏళ్ళ నుంచి ఇదే పొజిషను, తప్పు ఇటువంటి చేయొద్దు అంటే ఇక మీద చెయ్యం సార్ అన్నారు. అంటే కొన్ని అదేమైపోయిందంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఉంది కాబట్టి ఆ అమ్మాయి అట్లా ఇతనే చేస్తున్నాడు అనుకుని ఉండొచ్చు. ఓకే. అంటే ఒక లాస్ట్ చార్ట్ కూడా చెప్పారు కదా సార్, జూలైలో ఆగస్టులో నువ్వు ఈ సాంగ్ చేస్తున్నావు కదా, నీ అంతు తెలుస్తుంది, నువ్వు ఎట్లా చేస్తావో చూస్తా. థ్రెటనింగ్ కదా అది. అదే మరి అది తప్పు. ఇక అక్కడ దాకా వచ్చింది అంటే ఈ వెనకయన్ని కూడా నిజమే అనుకునే ఛాన్స్ ఉంది కదా సార్. అనుకుంటారు, అదే చెప్తున్నా. అండర్స్టాండింగ్ మిస్అండర్స్టాండింగ్ మధ్య చాలా తేడాలు ఉన్నాయి, తెలుసుకోవాలి ఇవన్నీ అని చెప్పింది అదే సార్. ఇప్పుడు నేనేమంటున్నాను, ఒక రకంగా ఇట్లా ఆలోచిస్తే ఇది కరెక్ట్ అనుకున్నాను నేను, మరి ఆ రకంగా ఆలోచిస్తే తప్పు కదా అనిపిస్తుంది కదా. అంతే కదా సార్. అంటే ఆలోచించడానికి అందుకే నాకు టైం కావాలన్నా. ఇప్పుడు నేను ఒంటరిగా చెప్పి ఆలోచించుకుంటే ఇంకో రకంగా ఉంటుంది, 10 మందిని కూర్చొని ఆలోచిస్తుంటే రకరకాల ఆలోచనలు. అప్పుడు అందరం కలిసి ఒక బేస్కి వచ్చినప్పుడు జడ్జిమెంట్ చెప్పగలుగుతాం. జడ్జిమెంట్ కానీ రిపోర్ట్, జడ్జిమెంట్ కూడా కాదు రిపోర్ట్ ఇస్తాం. ఇప్పుడు ఈ రిడ్రెసల్ కమిటీ ఏంటి సార్? వీళ్ళు ఏదో
నిన్న రిడ్రెసల్ కమిటీ ఏదో వేశారు కదా, ఎప్పటి నుంచో ఉంది కదా. సార్ అది ఎవరికి తెలియదు సార్, మాకైతే ఎవరికి తెలియదు. తెలియకపోవటం మీ తప్పండి. మీరు మీడియాలో ఉన్నానంటారు తెలియదు. అప్పుడు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాము మేము ఛాంబర్లో. ఇప్పుడు నేను అనుకోకుండా చూసా ఆ బోర్డు పెట్టే ఉంది. ఇంకా అప్పటికి ఇప్పుడు 5 ఏళ్ల నుంచి అది అట్లాగే ఉంది. మీరు ఎవరో చూడకపోతే తప్పు నాది కాదు, మీదే. అంటే నేను అన్నది నేనంటే పర్టికులర్ కాదు సార్, జనరల్గా కూడా అమ్మాయిలకు కూడా తెలియదు ఏమో అని నా ఫీలింగ్. మేము 3000 మందిని ఇంటర్వ్యూ చేశారు సార్ మా వాళ్ళు. అంటే తెలిసినట్టే కంటే ఎక్కువ మంది ఉంటారు కదా. కరెక్ట్, అంతే కదా సార్. 3000 మందిని ఇంటర్వ్యూ ఓన్లీ ఉమెన్ చేశారు. అవును. సో ఇంకా తెలీదు అంటే తప్పు అది. కరెక్ట్, ఓకే, డెఫినెట్గా నేను ఒప్పుకున్నది. రైట్. అది కాకుండా కొన్ని జనరల్ బాడీస్కి నేను కూడా వెళ్ళి చెప్పాను కమిటీ పెట్టామని. ఓకే, ఓకే. నేను దానికైతే తగిన ప్రచారం అయితే లేదు సార్, అది ఒప్పుకోవాలి. తగిన ప్రచారం ప్రజలకే, పబ్లిక్కి మేము ఎందుకు సార్ చెప్పాలి సార్? ఇండస్ట్రీ వాళ్ళకి, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి, మెజారిటీకి తెలుసు. ఓకే, మెజారిటీ. సరే, ఇక్కడ మీ దగ్గరైనా మా దగ్గరైనా ఎక్కడ వేరే సమాజంలో అయినా కానీ నేను ఒక పని కోసం వస్తాను ఇక్కడికి సార్. నేను ఒకళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వాలని చాలా ఆలోచిస్తాను. నాకు మళ్ళీ భవిష్యత్తులో పని దొరకదేమో అని ఆలోచిస్తూ ఉంటాను, భయపడతా ఉంటాను. ఆ భయమే ఇప్పుడు ఇవన్నీ చేస్తాను. ఆ భయం లేకుండా చేయడానికి రిడ్రెసల్ కమిటీ అనేది పెట్టింది. ఇప్పుడు ఇక్కడే కాదు, అన్ని ఆర్గనైజేషన్స్లోనూ పెట్టారు. బ్యాంకుల్లో పెట్టారు, సాఫ్ట్వేర్లో పెట్టారు, ఇండస్ట్రీస్లో పెట్టారు, ప్రభుత్వ ఆఫీసుల్లో పెట్టారు సార్, ప్రతి ప్రైవేట్ ఆఫీసుల్లో పెట్టారు, అన్ని చోట్ల పెట్టారు. రైట్. అదే ఇప్పుడు మీరు అన్నారు కదా సార్, భయం అంటే ఇక్కడ మళ్ళీ కంప్లైంట్ చేస్తే పని దొరకదేమో, ఇండస్ట్రీలో లేకుండా చేస్తారనే ఒక భయం. ఏ ఇండస్ట్రీలో అయినా యా. అంటే మీరు మొన్న ఒక బ్యాంకును కూడా ఉదాహరించి చెప్పడం అది కొంచెం నాకు ఎందుకు కరెక్ట్ అనిపించలేదు సార్. వాళ్ళ దగ్గర ఎక్కువ ఉన్నాయి, మా దగ్గర తక్కువ ఉన్నాయి. నేను అట్లా చెప్పలా, చిచ్చి ఆ మాట అట్లా చెప్పలా. వాళ్ళ నెంబర్ 1 నెంబర్ 1 కూడా అనలా. ఉదాహరించి అక్కడ 133 కేసులు వచ్చి 1 ఇయర్లో వచ్చినాయట. అట్లా వేసుకోకూడదు, లెక్క వేసుకోకూడదు. అక్కడంటే ఎక్కువ మంది వర్క్ చేస్తారు కాబట్టి ఎక్కువ జరిగి ఉండొచ్చు, మన దగ్గర తక్కువ మంది కాబట్టి తక్కువ జరిగి ఉండొచ్చు. లేదా మన దగ్గర చెప్పలేదు కాబట్టి తక్కువ జరిగి ఉండొచ్చు, తక్కువ కనపడుతుంది. అక్కడ చెప్పారు కాబట్టి, మొత్తం చెప్పారు కాబట్టి ఎక్కువ కనపడి ఉండొచ్చు. ఓకే. నేను అంటే ఇప్పుడు మన దగ్గరే జరుగుతుంది అని ఎవడో అంటే, నేను మన దగ్గరే జరుగుతుంది అంటే అక్కడ కూడా జరుగుతుంది అయ్యా. ఇది అన్ని చోట్ల ఉంది, అన్ని చోట్ల ఉంది. ఉదాహరణ అంటే నేను మిగిలిన కూడా చెప్పాలి. సాఫ్ట్వేర్లో ఎన్ని జరిగినాయి అన్ని లెక్కలే వల్ల నేను ఒకటి ఈజీగా ఒకటి చెప్పాం అనమాట. సో బేసిక్గా ఏంటంటే ఇది జరగకూడదు ఎక్కడ, ఏ ఆర్గనైజేషన్లోనూ జరగకూడదు, సినిమా ఇండస్ట్రీలోనూ జరగకూడదు, ఇంకో చోట జరగకూడదు. సో మిగిలిన వాటికి మన పరిధి కాదు కాబట్టి మన ఇండస్ట్రీలో మనం జరగకుండా చూసుకుందాం, దానికి మనం ఏం చేయాలని ఆలోచిద్దాం. సార్, ఈ పూనం కవర్ ఇష్యూ ఉంది కదా సార్, తను చివరికి మన త్రివిక్రమ్ గారిని కూడా లాగుతున్నారు ఇష్యూలోకి. నేను ఎప్పుడో కంప్లైంట్ చేశాను, ఎవరు పట్టించుకోవట్లేదు అనే మాట వాడాను. అంటే ఆమె ఇంతకుముందు ఎప్పుడు కంప్లైంట్లు ఇవ్వలేదు నాకు తెలిసినంత. ఇచ్చిన అయితే అంది అందరిలో, అంటే ఓరల్గా ఇచ్చింది. అంతకుముందు ఏదో ఫోన్లో ఏదో చేసి చెప్పారట, డైరెక్ట్ కంప్లైంట్ అయితే ఇవ్వలేదు. ఇప్పుడు అన్న ఇస్తే అది మేము తీసుకునే పరిధిలో ఉంటే డెఫినెట్గా తీసుకుంటారు. ఓకే, రైట్. సార్, ఇప్పుడు ఈ అమ్మ వాళ్ళు ఉన్నారు కదా, మలయాళం వాళ్ళు, వాళ్ళ విషయంలో ఏం జరిగిందంటే, వన్స్ ఈ కమిటీ రిపోర్ట్ బయటికి రాగానే పెద్ద ఎత్తున కంప్లైంట్స్, అందరు బయటకు వచ్చి అందరి మీద కంప్లైంట్ చేసి పడేశారు. ఈవెన్ అమ్మ కమిటీలో ఉన్న సభ్యులే పెద్ద ఎత్తున దోషులుగా బయటకు వచ్చిన పరిస్థితి. ఇలాంటి సిచ్యువేషన్ మన ఇండస్ట్రీలోకి వచ్చే అవకాశం ఉందా సార్? రావచ్చు. అంటే నిర్మాణాత్మకమైన చర్యలు ఏమైనా జరుగుతున్నాయా, తీసుకునే అవకాశం ఉందా? వచ్చినప్పుడు చూద్దాం, ఇప్పటి నుంచి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే అట్లా కాదు సార్. అంటే నాకైతే అంటే కన్స్ట్రక్టివ్ ఏదైనా చేస్తున్నారేమో అనే ఫీల్, అంటే నాకంటే నేను కాదు. అట్లేం లేదు సార్, అట్లేం లేదు. ఏం చేస్తాం, ఇప్పుడు జరిగిందంటే అప్పుడు యాక్టివ్ తీసుకోవాలి. జరగకుండా మనం ముందే ఊహించేసి వీడున్నాడా వాడున్నాడు అనుకోవటం ఎందుకు సార్. వచ్చినప్పుడు చూద్దాం. అది సీరియస్గానే జరుగుతుంది. ఎప్పుడన్నా ఒకవేళ వస్తే సీరియస్గానే జరుగుతుంది. అక్కడ కూడా ఏమి ఇంతవరకు యాక్టివ్గా ఏం తీసుకోలేదు వీళ్ళు. వాళ్ళ అసోసియేషన్కి రిజైన్ చేశారు తప్ప వేరే యాక్షన్ ఏం తీసుకున్నారు, ఇంకేం యాక్షన్ తీసుకున్నారు. వాళ్ళు వాలంటరీగా మా ఆర్గనైజేషన్కి మేము రిజైన్ చేస్తున్నామని చెప్పి రిజైన్ చేస్తాం. అందులో వాళ్ళు అందరూ అందరూ ఉన్న ఎంతమంది మీద కేసు ఉందో ఎవరికి తెలియదు ఇంకా. బట్ అందరూ రిజైన్ బయటకు వచ్చాయి కాబట్టి మూకుమ్మడిగా అందరూ 5-6 మీద వచ్చింది మేజర్గా. రిజైన్ చేశారు. సార్, ఇప్పుడు అనుకోకుండా అల్లు అర్జున్ కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యాడు. దీన్ని ఎలా చూడాలి సార్? ఆయనే ఇన్వాల్వ్ అవ్వలేదు, ఏదో పుకారు ఉంది ఆయన నేను పనిస్తానని. ఇప్పుడు మనం అందరం భరోసా ఇస్తాం. భరోసా ఇవ్వటం తప్పు అంటే తప్పు కదా సార్. ఇప్పుడు ఆమె ప్రూవ్ అయితే, మంచిదని ప్రూవ్ అయితే ఆటోమేటిక్గా ఇవ్వాలి. ఆయనే కదా, ఎవరైనా ఇవ్వాలి, భరోసా ఇవ్వాలి. తప్పు అంటే ఎవరు ఇవ్వరు కదా. అంటే ఇక్కడ నేపథ్యం తప్పు ఉన్నా ఒప్పున్నా నీకు ఇస్తాను ఎవరు ఆయన చెప్పి ఉండడు.
అసలు ఆయన చెప్పాడో లేదో కూడా మనకు తెలియదు. ఓకే. బయట పుకారు వచ్చింది అంటే తప్ప నిన్న ఝాన్సీ గారు కూడా చెప్పారు, ఒక పెద్ద హీరో అయితే భరోసా ఇచ్చాడు అని తను చెప్పింది. ఆవిడ చెప్తే మీరు అర్జున్ అనుకున్నారు, నేను ఇంకో హీరో పేరు అనుకున్నా, నేను వేరే పేరు అనుకున్నా. నేను అనుకున్న పేరు తర్వాత నేను ఇది అనుకున్నాను, నువ్వు అది ఎట్లా చెప్పావని అంటే ఆవిడే చెప్పలే పాపం పేరు. పేరు బట్ చెప్పారు. ఎవరో మీలాగా ఎవరో చెప్పేశారు ఆయన పేరు, మధ్యలో ఆయన ఎందుకు తీసుకొచ్చారో తెలియదు. అదే అంటే ఇప్పుడు అది ఎంత పెద్ద సమస్య ఏంటంటే అక్కడ అటు బాబాయ్ ఇటు అబ్బాయి సారీ వాళ్ళ ఏదో చెప్తా ఉంటారు సార్, ఇవన్నీ మన ప్రధానికి ఇట్లా మనం పర్సనల్ రాజకీయాలు తీసుకొని వేరే రకంగా తీసుకుంటే కష్టం అవుతుంది. మనం ఇప్పుడు ఆయన దగ్గర బన్నీ గారు ఉంటాడు. అవును. బన్నీ గారు పవన్ కళ్యాణ్ గారికి చాలా ఇష్టమైన మనిషి. అవును. మరి ఇప్పుడు అదేంటి అనుకోవాలి, బన్నీవాసు మరి ఏమనాలి? అంటే ఈ మధ్య గొడవలైంది కాబట్టి మొన్నటిదాకా అంతా ఒకటే జరుగుతూ ఉన్న కాడి నుంచి ఆయన ఇక్కడే ఉన్నాడు. అవును. ఇప్పుడు ఈయన ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఈయన అక్కడ ద్రోహం చేస్తున్నాడు అలా ఇక్కడ ద్రోహం. ఇప్పుడు అవన్నీ కాదు, కరెక్ట్. వాళ్ళందరూ ఒకటే. నా పాయింట్ ఒకటిగా ఉండాలని కూడా మనం కోరుకోవాలి. అంతే కదా సార్. నా పాయింట్ బన్నీ గారిని పంపించాలో బన్నీ వాసుని పంపించాలో ఇది కాదు పాయింట్. వాళ్ళు ఒక ఫ్యామిలీగా ఉండాలి. అది మనం ఆలోచించాలి తప్ప ప్రతి చిన్న దానికి తీసుకొచ్చి దానికి తగిలించి దీనికి తగిలించి కొండకి ఎంట్రకి ఒకటే మంత్రం పెడితే తప్పు కదా. అంటే ఆయన జనసేనలో ఉన్నాడు కాబట్టి ఇది అంటే కరెక్ట్. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు కరెక్ట్ కాదు సార్, తప్పు. సో ఫైనల్గా ఏం చెప్తారు సార్, అంటే ఈ వివాదం ఎట్లా ముగుస్తుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ముగిసేదేమో సార్, న్యాయం చట్టం తన పని చేసుకుపోతుంది, ఇలాగ మా పని మేము చేసుకుపోతాం. అది మాకు ధర్మం అనిపించింది మేము చేస్తాం, ధర్మమే జరుగుతుంది. ఓకే. నిజం ఏది ఉంటే అదే బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత దానికి కావాల్సిన ఏమేమి తీసుకోవాలో మా పరిధిలో ఉన్న అంతవరకు మేము తీసుకుంటాం. ఓకే సార్. ఏదైనా కానీ సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.